మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ అరుణోదయము ఈ ఉదయకాలంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నా. అందరికీ ఆన్లైన్లో ఉన్నవారు, ఆఫ్లైన్లో ఉన్నవారు అందరికీ స్తోత్రం చెప్తామా? హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. నేటి దినము వాగ్దానపు సందేశాన్ని ఇందాము 2 నిమిషాలు. ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనములో చూసినప్పుడు, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లు, ఇస్సాకు అబ్రహాము కుమారుడని మనకు బాగుగా తెలుసు. కాబట్టి ఇస్సాకు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఒక విత్తనము వేసుకొని నూరంతల ఫలము పొందినట్లు మనం చూస్తున్నాం. మన దయానంద జీవితంలో మనం ఒక విత్తనం వేసుకున్నప్పుడు మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నిజంగా నూరంతలు, యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు, 30 60 100. ప్రియులారా, నూరంతల ఫలము పొందాలంటే మనము చేయవలసినవి కొన్ని ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఫలము గురించి పౌలు అక్కడ శ్రేష్టంగా బయలుపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆత్మ ఫలము ఏదనగా, మొట్టమొదటిగా చదువునాను. అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మ ఫలము ఏదనగా ప్రేమ. ఒకటి ప్రేమలో, మనము ప్రేమలో ఫలించాలి. ప్రేమ అంటే నిర్వచనము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించుటయే ప్రేమ ఒకటి. రెండవది ఏమంటే, రెండవది మైక్ పెట్టుకొని సంతోషము. రెండోది సంతోషం. సంతోషం అనే ఇత్తనం వేసుకోవాలి. మొదటి ఇత్తనం ఏంటి? ప్రేమ ఇత్తనము. రెండో ఇత్తనం ఏంటి? సంతోషము. మూడోది ఏంటండి? సమాధానం. యేసు ప్రభు ఆయన సమాధానకర్త. పౌలు అంటాడు, నేను మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఒక మనిషికి ఆనందం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఒక విత్తనం ఎత్తుకున్న తర్వాత ఆ పైరు పండినప్పుడు, తన జీవితంలో నూరంతల ఫలాన్ని పొందినప్పుడు ఎంతో సంతోషించడానికి ఆస్కారం ఉంది. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నూరంతల ఫలమును పొందాలంటే ప్రేమ అనే విత్తనం వేసుకోవాలి. రెండోది ఏంటంటే సంతోషం అనే విత్తనం వేసుకోవాలి. మూడోది ఏంటండి? సమాధానం అనే విత్తనం వేసుకోవాలి. నాలుగోది ఏంటండి? దీర్ఘశాంతం అనే విత్తనం వేసుకోవాలి. ఐదోది ఏంటండి? దయాలుత్వం అనే దయ కలిగి ఉండాలి. ఇతరుల పైన మనం ఏం కలిగి ఉండాలి? మంచిదనము. ఆరోది విశ్వాసము. ఏడోది విశ్వాసము. సాత్వికము. ఎనిమిదవది సాత్వికము. ఆశా నిగ్రహము. లాస్ట్ ఫైనల్గా ఏమంటే ఆశా నిగ్రహం కలిగి, ఇవన్నీ ఏ ఫలం అంటే ఆత్మ ఫలం. మరి ఇవి మన జీవితంలో ఉంటే 30 60 100. అందుకే ఆ దేశంలో ఏంటంటే ఇస్సాకు ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మరి నిజంగా విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలము పొందాడు. నువ్వు ఎక్కడైనా ఉన్నప్పటికీ ప్రియులారా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు వేసుకున్న విత్తనాన్ని బట్టి దాన్ని నువ్వు అనుభవించాలంటే నిజంగా ఈ 9 ఫలాలు నువ్వు కలిగి ఉండాలి. ఎన్ని ఫలాలు కలిగి ఉండాలి? 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము అండి, మంచితనము, విశ్వాసము, సాత్వికము,
ఆశా నిగ్రహం కలిగినప్పుడు తప్పకుండా నా యేసయ్య నీ కుటుంబాన్ని ఫలించటానికి శక్తిని, బలమును, అభిషేకాన్ని కలగజేయునుగాక. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మి విశ్వసించి వాగ్దాన ప్రకారం జీవిస్తూ ఈ 9 అనగా ఫలాలను నువ్వు అనుభవిస్తూ ఆ యొక్క పరదేశికి నువ్వు సిద్ధపడాలని ఈ ఉదయకాలము దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటను మనము నమ్ముదాం, విశ్వసిద్దాం, వాటిని అనుభవిద్దాం. దేవుడి మాటలు మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అలాగే మీరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ఈ అరుణోదయము, ఉదయకాలము అనేక అంశాలు ప్రార్థించి ఉన్నాము తండ్రి. నీ ప్రియ బిడ్డలు తండ్రి ఒక్కొక్క అంశాన్ని వెతుకొని నీ పాదాల ఎదుట మేము ప్రార్థించి ఉన్నాం తండ్రి. ప్రతిదీ కూడా మీరు అయా సమకూర్చి జరిగించుటకు శక్తి కలిగిన దేవుడు. నేటి అరుణోదయం మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా మేము పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. మేము ఏదైతే అడిగి ఉన్నామో అవన్నీ మేము పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో నాయన ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, అలాగనే ప్రభా స్తోత్రము, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. పేరు పేరున నాయన ఒక్కొక్కరిని యేసు నామమున వారు దీవింపబడుదురుగాక, దీవింపబడుదురుగాక తండ్రి. ఇదిగో ద్వితీయోపదేశ కాండం 28 మొదటి చూసి వారు బయటికి వచ్చినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు వారి తల మీదికి దీవెనలన్నీ వచ్చునుగాక, వచ్చునుగాక. వారు ఎక్కడ అడుగు పెట్టుతున్న ప్రతి స్థలములో ఆ దీవెనలన్నీ వారిని ఎంబడించునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, నీ ప్రియ ప్రజలను దీవించండి, ఆశీర్వదించండి, కృపతో నింపమని ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచండి. అంచెలంచెలుగా నీ మహిమతో వారు నింపబడుదురుగాక, నింపబడుదురుగాక, అధిక మహిమతో నింపబడుదురుగాక, అధిక కృపను పొందుదురుగాక. స్థిరకాలము నీ మందిరములో తండ్రి నివాసము చేయుదురుగాక. అట్టి కృప కలిగి నిరాకడ కోసము తండ్రి ఈ వాగ్దానాన్ని వారు అనుభవిస్తూ రాకడ కోసం సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అతి వినయముతో ఏడుకొంచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగుగాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గూగుల్లో ఉన్న అందరికీ పేరు పేరున వందనాలు. అమ్మ వందనాలు తల్లి, వందనాలు.